ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करेयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतेन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఓంకారం మనం సున్నితంగా చెప్పుట అనేది మనం అభ్యాసం చేయాలి. ఎందుకంటే కరుణ అంటే ప్రేమ. కరుణ, ఒకరి మీద కరుణ చూపించాలంటే వాళ్ళ దగ్గర కంటే మన దగ్గర, వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉంటే వాళ్ళపైన మనం ఏదో ప్రేమ చూపించగలుగుతాం. అంటే మనం చేయగలిగేటువంటి సేవ వాళ్ళకి చేయగలుగుతాం. ఇప్పుడు అందరి దగ్గర అన్నీ ఉంటాయి. కాకపోతే ధనాన్ని ఇస్తే కరుణ అని అనుకుంటారు కొంతమంది. ధనాన్ని ఇస్తే కరుణను అనుకుంటారు. ధనాన్ని ఇస్తే కరుణ కాదు. వాళ్లకు ఏమి కావాలనో అది ఇస్తే కరుణ. వాళ్ళకి ఏం కావాలనో అది ఇవ్వాలి. వాళ్ళకి ఏం కావాలనో అది ఇవ్వడం అని అంటే అది మన దగ్గర ఉండగలగాలి. అది మన దగ్గర ఉండాలి అంటే ఎవరెవరికి ఏమేం కావాలో మనకేం తెలుసు? అంటే ఇవన్నీ ఎందులో నుంచి వచ్చినాయో అది నేనైతే అప్పుడు నేను వాళ్ళకి ఏది కావాల్సి ఉంటుంది ఇవ్వగలుగుతాను. అయితే ధనాన్ని ఇస్తాను, ధాన్యాన్ని ఇస్తాను, వస్తువులు ఇస్తాను, ఇవన్నీ కాదు. నువ్వు ఇవ్వవు, కానీ నీ భావనలో వాళ్ళు ప్రార్థిస్తున్నటువంటిది నిజమే, వాళ్ళు కోరుకుంటున్నది నిజమే అనే భావనగా నా కలిగితే
ఈ మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళు భావిస్తే యద్భావం తద్భవతి, అంటే ఏ భావనతో అనుకుంటే అది సిద్ధిస్తుంది. వాళ్ళది శుద్ధ సంకల్పం కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మహాత్ములను ఆశ్రయిస్తే మహాత్ముల మనస్సు మనలను గుర్తించి మన వైపు చూచి ఇతనికి ఏం కావాలనో అది భగవంతుడు అనుగ్రహించుగాక అని వారి యొక్క మనస్సులో వారు భావిస్తే సాక్షాత్తు సాధువులు భగవత్ స్వరూపులు కాబట్టి వీళ్ళ కోరికలు అనేటువంటివి నెరవేరుతాయి. అయితే ఇప్పుడు వాళ్ళ కోరికలు నెరవేర్చడం అనేటువంటివి చిన్న 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 కోరికలన్నీ ఇవన్నీ. ఈ కోరికలే కాకుండా గొప్పదైనటువంటి కోరిక శాంతి పొందుట. శాంతి పొందుట అంటే వీళ్ళకి ఏందో అర్థం కాదని మోక్షమని పేరు పెట్టారు. మోక్షం అంటే శాంతి, శాంతి పొందుట, శాంతిగా ఉండుట, శాంతియే. దాన్ని వీళ్ళు ఇట్లా చెప్పకుండా మోక్షము అని పేరు పెట్టి దాన్ని ఇంక వేరే ఏంటంటో చేశారు. మనకు ఇప్పుడు ఆ టాపిక్ ఉండనియండి. ఇప్పుడు ఏంటంటే మనము మన సున్నితమగుట. వేరే వాళ్ళు ఏమైనా అంటే కూడా బాధపడుతూ ఉంటుంది మన మనస్సు. కానీ సున్నితమైపోయినప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళు అంటే మన మనస్సు బాధపడకపోగా వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగిందో పాపం నన్ను ఇలా అనుకుంటున్నాడని వీళ్ళే వాళ్ళపైన ప్రేమను చూపిస్తారు. చూడండి ఎంత సున్నితమైపోతుంది అది. అటువంటి సున్నితమైనటువంటి మనస్సు రావాలంటే మనం ఏం చేయాలి? సున్నితంగా ఓంకారమును పట్టుకోవాలి. సున్నితంగా ఓంకారం పట్టుకోవాలి. వినిపిస్తుందా? ఏం వినిపించింది చెప్పు? సున్నితంగా ఓంకారమును పట్టుకోవాలి. ఓంకారమును ఎప్పుడు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎలా చెప్పినా సున్నితంగా చెప్పాలి. ఓం 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 అలా చెప్పకూడదు. అలా చెప్పేదాని వలన నీ మనస్సులో భావాలు కూడా అలాగే ఉంటాయి. జ్ఞానం కూడా కలుగుతుంది, కానీ దాని ప్రభావము హార్డ్గానే ఉంటుంది. ఓంకారమును ఎప్పుడైతే మనం సున్నితంగా పట్టుకుంటామో అంటే మనము ఆ ఓంకారమును ఆశ్రయిస్తూ హే పరమాత్మ, నేను సున్నితమైనటువంటి భావములు కలిగి ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని చెప్పకనే పట్టుకున్నట్టు. అక్కడ వేరే వాళ్ళు తిడితే బాధపడిపోతుంటాం, వేరే వాళ్ళు ఏమన్నా చేస్తే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలా ఇబ్బంది పడకుండా ఉండగలిగే మనస్ రావాలంటే సున్నితంగా. మీకేమైనా ఎప్పుడైనా ఒకవేళ అలా ఇబ్బంది కలిగితే, ఇబ్బంది కలుగుతూ ఉండనే పర్లేదు, అప్పుడే మీరు ఎక్కడైనా ఒక జాగాలో కూర్చొని మనస్సులో సున్నితంగా కొంచెం గ్యాప్, మళ్ళీ ఇలా
కనీసం 18 పర్యాయములు, కనీసం 18 పర్యాయాలు, ఎక్కువగా అంటే ఒక 108 సార్లు. 108 సార్లైనా అనుకోవాలి. లేదా నీకు సమయం లేదు, దొరకలేదు, 18 పర్యాయం అయినా చేస్తే ఖచ్చితంగా మనస్సుకు ఉపశమనం కలిగి తీరుతుంది. దీంట్లో సంశయం లేదు. కాబట్టి మనం ఓంకారం ఎప్పుడు చెప్పినా ఎలా చెప్పాలి? సున్నితంగా ఒకసారి చెప్పండి చూద్దాం. అందరూ అది మనకే తెలియాల. సున్నితంగా నేను చెప్పుచున్నాను. ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు నేను చెప్తున్న దానికి తేడా ఉన్నదని మనమే గుర్తించాలి. సరే, విద్యారణ్య స్వాముల వారి యొక్క ఆశీర్వాదం, ఒక 3 ఆశీర్వాదములు. ఓం శ్రీ గురుభ్యో నమః. అసంగోహం చిదాత్మాహం ఇతి ప్రత్యగాత్మని నివేశితే వృత్తిరహితే సంస్కార శేషమాత్రతయా సూక్ష్మరూపేణ అవస్థితే చిత్తే ఆత్మనః స్వరూపభూత పరమానందో నిరంతరం సమ్యక్ ఆవిర్భూయాత్. అసంగోహం చిదాత్మాహం ఇది ప్రత్యేగాత్మని నివేశితే వృత్తిరహితే సంస్కారశేషమాత్రతయా సూక్ష్మరూపేణ అవస్థితే చిత్తే ఆత్మనః స్వరూపభూత పరమానందో నిరంతరం సమ్యక్ ఆవిర్భూయాత్. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నామే, సూక్ష్మంగా ఉండుట, ప్రేమగా ఉండుట, కరుణ కలిగి ఉండుట అనేది అది ఇక్కడ చెప్తున్నారు స్వామి. అయ్యా, అసంగోహం, నేను దేనితోనూ సంగము లేని వాడను. వేరే వాళ్ళు ఎవరైనా తిట్టారు, వేరే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టారు, దానితో నాకు సంగము లేని వాడను. చిదాత్మాహం, జ్ఞానస్వరూపుడను నేను, ఆనందస్వరూపుడను. ప్రత్యేగాత్మని, ప్రత్యేకాత్మ, ప్రత్యేక అంటే ఆత్మస్వరూపమే ఇందులో ప్రకటింపబడుతోంది, దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. నివేశితే వృత్తిరహితే, ఇందులోనే ఉన్నది వృత్తి లేనటువంటిది, వృత్తిహీనం మనః కృత్వా ఏకీకృత్య విముచ్యేత యోగోయం ముఖ్య ఉచ్యతే. ఉందా? వృత్తిహీనం మనఃకృత్వా క్షేత్రజ్ఞం పరమాత్మని ఏకీకృత్య విముచ్యేత యోగోయం ముఖ్య ఉచ్యతే. వృత్తి లేనటువంటి స్థితి, అక్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరము క్షేత్రమైతే ఇందులో ఉండే క్షేత్రజ్ఞుడే పరమాత్మ. అది తెలుసుకోవడమే యోగం. అంతేగాని యోగం అంటే ఇంక వేరే ఏదో చేయడం, ఆసనాలు వేయడం, అట్లా కూర్చోవడం, ఇట్లా కూర్చోవడం, ఇవంతా యోగాలు కాదు, అవంతా శరీరానికి ఎక్సర్సైజెస్. సరే,
సంస్కారశేషమాత్రతయా సూక్ష్మరూపేణ అవస్థితే, సంస్కార రూపంగా ఇందులో మనస్సు అనేటువంటిది అప్పుడు ప్రకటింపబడి చిత్తే ఆత్మన అందులో నుంచి జ్ఞానరూపంగా ప్రకటమవుతుంది. ఆ జ్ఞానరూపంగా ప్రకటమై స్వరూపభూత పరమానంద, ఆ స్వరూపమే ఇక్కడ జ్ఞానరూపంగా ప్రకటింపబడి పరమానందము, తను పరమానందంలో ఉంటాడు, తన ద్వారా ఇతరులకు కూడా పరమానందమును కలిగిస్తాడు. నిరంతరం ఎప్పుడు ఎప్పుడు సమ్యక్ ఆవిర్భూయాత్, నాకు అటువంటి సామర్థ్యాన్ని అనుగ్రహించి పరమాత్మ అని మనం పరమాత్మను ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నాం. అటువంటి స్థితి నీకు లభించుగాక, అనుగ్రహించుగాక భగవంతుడని గురువు గారు ఆశీర్వదిస్తున్నారు. తర్వాత వికారం అంతరేణ స్వాధ్యస్థం సర్వం సాక్షాత్ అవ్యవధానేన స్వరూప అభేదేన ఈక్షంతే పశ్యంతి ఇతి సాక్షి అనుభవః సమ్యక్ భూయాత్. ఏమండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, వింటున్నారు. ఇప్పుడు చూస్తున్నారే, ఎవరు చూస్తున్నది? చూపు కనిపిస్తుందిగా. ఆ చూపు కనిపిస్తుందే, ఆ చూపు కనిపిస్తుండేది నేనే చూపుగా చూస్తున్నానా, లేకపోతే నేను కాకుండా ఈ చూపు వేరు, నేను వేరుగా ఉన్నానా? అర్థం కాలేదా? నేనే చూపుగా చూస్తున్నాను, కానీ చూపు వేరు, చూసే నేను వేరుగా ఉంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చూపే నేనే చూపుగా ప్రకటమవుతున్నా. ఇప్పుడు చూపుగా ఉండేది వేరవుతుంది, నేను వేరవుతుంది. దాన్ని పరిశీలించి చూస్తే, ఇంకా బాగా డీప్గా పోతే వాడు చూచే దృష్టిని బట్టి వాడి భావాన్ని మనం చెప్పలేమా? అలా ఓరగా ఒకరిని చూసామని అనుకోండి, వీడు ఎందుకు ఆ దృష్టితో చూస్తున్నాడా అనేటువంటిది అప్పుడే తెలుస్తుంది. వాడు చూచే చూపుని బట్టి తెలుస్తుంది. అంటే ఏమి? వాడి భావన చూపులో ప్రకటమవుతూ ఉంది. వాడేంటో వాడి చూపులో తెలుస్తుంది. అంటే వాడి చూపుకు తేడా ఉంది, కానీ లేదు. వాడి భావమే కదా వాడి చూపులో ప్రకటమవుతోంది. వాడి భావన వాడి చూపులో ప్రకటమవుతోంది. అప్పుడు వాడి చూపుకి తేడా లేదు, వాడి భావానికి వాడి చూపుకి. అదే విధముగానే ఇక్కడ కూడా నాయందు ఈ కనిపిస్తున్నటువంటి సర్వము అధ్యస్థ రూపంగా ప్రకటమగుచున్నది. అధ్యస్థం అనంటే అది నిజంగా నేను కాదు, కానీ అది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎట్లంటే ఒక మసక చీకటిలో చూస్తే మనం రోడ్డింటికి పోతున్నాము, కొద్దిగా మసక చీకటి, ఒక చెట్టు ఉంది ఆడ. మీరు ఇప్పుడు ఇది కూడా చూడండి, కావాలంటే ఇది పడుతుంది కదా, మంచు పడుతుంది కదా, ఈ మంచులో అట్లా పోతా ఉన్నప్పుడు చూడండి, కావాలంటే ఆ చెట్టు అట్లా ఉంటుందని అనుకోండి,
దానికి ఊడలంతా దిగి ఉంటాయి. అదంతా ఏమనిపిస్తుందంటే జడలు ఉన్నట్లుగా అనిపిస్తుంది, జడల్లాగా అనిపిస్తుంది. అది ఒక తల ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ తలకు జడ ఉండి ఆడేమనిపిస్తుంది ఇప్పుడంటే అదొక భూతంలాగా అనిపిస్తుంది. పెద్ద జడలు కలిగి ఒక భూతంలాగా అనిపిస్తుంది వీడి మనస్సుకి. ఏంద్రా నేను ఇదేందో ఇట్లా కనిపిస్తూ ఉంది అని అనుకొని మళ్ళీ నిదానంగా చూస్తే అది కాదు, అది ఇప్పుడు చెట్టుయే నీకు జడల మర్రి కలిగిన ఒక భూతంలాగా కనిపించినట్లుగా విచారణ చేసి దృష్టి బాగా పెట్టి చూస్తే నీకు యథార్థం కనిపిస్తుంది. దానిని ఏమంటారంటే అక్కడ లేకుండానే ఉన్నట్లు కనిపించడం, దాన్ని అధ్యస్థం అని అంటారు. అలాగా ఇదంతా ఏదుందో, ఇది నాకు ఏదైతే తెలుస్తూ ఉందో ఇదంతా కూడా ఈ శరీరంతో సహా ఇదంతా అధ్యస్థమై కనిపిస్తున్నదే కానీ ఇదంతా నేను కాదు. అది చెప్తున్నాడు. వికారమంతరేణ స్వాధ్యస్థం సర్వం. ఈ సర్వము కూడా అధ్యస్థమై కనిపిస్తూ ఉంది. సాక్షి అయినటువంటి నేను అవ్యవధానైన స్వరూపాభేదేనే ఈక్షంతే. ఇవి రెండు అవ్యవధానంగా ఉన్నాయి. సాక్షి అక్కడే ఉంది, ఈ అధ్యస్థమైనది కూడా ఇక్కడే ఉంది, రెండు ఉన్నాయి. దీన్ని చూచి ఇది అధ్యస్థమైనది, ఇది సత్యం కాదు, నేనే సత్యమైన వాడిని అనేటువంటి అనుభవము నాకు నిరంతరము స్పష్టముగా కలుగుగాక అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. తర్వాత గురువు గారు కూడా అలాగే నీకు సిద్ధించుగాక అని ఆశీర్వదిస్తున్నారు. తర్వాత 36వ ఆశీర్వాదం. దేహ ఇంద్రియాది సకల జడావభాసకత్వేన చిద్రూప ఇతి చిదాత్మానుభవః సమ్యక్ భూయాత్. శరీరము జడం, మనస్సు జడం, ఇంద్రియాలు జడం, అన్నీ జడాలే. కానీ అవి ఎట్లున్నాయి? చేతనవంతంగా ఉన్నాయి. ఉండాలి లేదా? ఇప్పుడు అవన్నీ జడము కానీ చేతనవంతంగా ఉన్నాయి. అగ్ని స్పర్శ చేత అగ్నితో పాత్ర సంబంధపడి ఆ పాత్ర వేడెక్కి దాన్ని పట్టుకుంటే కాలుతుంది. అదే విధముగానే ఇక్కడ కూడా ఈ జడమైనటువంటి ఈ శరీరము చైతన్యం యొక్క ప్రభావము చేత చైతన్యవంతమై ఉన్నది. కాబట్టి ఈ జడమైనటువంటి శరీరము నేను కాదని, ఈ చైతన్యము నేనని నాకు చిదాత్మానుభవ, ఈ ఆత్మానుభవము నాకు స్థిరమగుగాక అని మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఆచార్యుల వారు కూడా నీకు అది సిద్ధించుగాక అని ఆశీర్వదిస్తున్నారు. ఇది తర్వాత మనం ఇంకా ప్రశ్నోత్తరి. పదవ శ్లోకంలో మనం ఉన్నాం. కో వాజ్వరః ప్రాణభృతాం హి చింతా మూర్ఖస్తు కో యస్తు వివేకహీనః కార్యా మయా కా శివ విష్ణు భక్తి కిం జీవనం దోష వివర్జితం యత్. దీంట్లో కోవాజ్వర ప్రాణభృతాం హి అని అంటే పీడించబడేటువంటి వాడు దేని వలన పీడించబడుతున్నాడు అంటే చింత చేత పీడించబడుతున్నాడు. చింత ఏమైనా జరగనిగాక వీడు చింతించలేదని అనుకోండి, వీడికి ఏమి ఇబ్బంది ఉండదు.
వీడి యొక్క చిత్తం ఉందే, చిత్తము చింతన చేసి దానిలో పడిపోయి వీడే బాధపడుతున్నాడు. కాబట్టి వీడిని పీల్చి పిప్పి చేస్తూ ఉండేది ఎవరో కాదు, వీడి చింతే. చింత చెట్టు ఉంది కదా, చింత చెట్టు కింద కూర్చొని ఏవైనా పరిష్కారాలు చేస్తారా? చెయ్యరు. ఎందుకు? అదే చింత, దాని పేరే చింత. దాని కింద కూర్చుంటే నీకు చింతలు పోతాయా, చింతలు పెరుగుతాయా? చింతలు పోకపోగా పెరుగుతాయి. అందుకని చింత చెట్టు బాగా పెద్దగా ఉంటుంది, కిందేమో బాగానే ఉంటుంది, విశాలంగానే నీడ కూడా ఉంటుంది. కాబట్టి చింత చెట్టు దగ్గర చేయరు, చింత చెట్టు దగ్గర కూర్చోరు. నిద్ర కూడా పోరా అంటే చూడండి ఎట్లా ఉందో. కాబట్టి చింత అనేటువంటిది దాన్ని ఎంత దూరంగా పెడతారు. కాబట్టి ఆ చింత మనలను పీల్చి పిండి పిప్పి చేసేస్తుంది. ఆ చింత ఎక్కడుంది? చిత్తంలో ఉంది. చిత్తం రూపంగా ఉంది. కాబట్టి చింత చేయడం మనం ఏం చేయాలా? నిలిపేయాలి. ఆ పండిలో మనకు తెలియకనే ఏమైపోతుందంటే చెదులు బయట సోలంతా బాగానే ఉంటుంది, సోలంతా ఏం మిస్టేక్ లేదు. ఆ చెదులు లోపల ఉన్న సోలనంతా తినేస్తాయి, ఆ సోలనంతా తినేస్తాయి. కానీ మనకు తెలియదు సోల బాగానే ఉంది, పందిరంతా బాగానే ఉంది, అన్నీ బాగుంది మనం చూసినప్పుడంతా అనుకుంటాము. కానీ లోపల జరిగే సమాచారం లోపల జరిగేది మనకు తెలియదు. కానీ ఒకరోజు మనం ఏమన్నా పోయి ఆ కౌరుకో దీనికో ఆనుకొని అట్లా పంటుంటే అంతా ఎలా అదేం శక్తి లేదు, అంతా తినేసింది. కాబట్టి అదంతా పట్టుకొస్తుంది. ఇదే దానికి ఉదాహరణ. మనిషి ఎట్లా కుంగిపోతాడో ఆ సోద అందరి కూడా సమాధి. కాబట్టి చింతను వదులుకోవాలా, చింత చేయకూడదు. చింత మనకు ఉండకూడదు కదా. అంటే చింతకు మనం దూరంగా ఉండాలా. ఏ చింతకు దూరంగా ఉండాలా? ఏ చింత ఉండాలా? భగవత్ చింతన అనన్యాశ్చింతయంతో మాం. ఆ చింత ఉండకూడదు, ఈ చింత ఉండాల. భగవంతుణ్ణి తెలుసుకోవాలనే చింత పెరిగితే ఏమవుతుందంటే పుష్టి అవుతుంది. ఆ చింత చెదులులాగా తొలిచేస్తుంది అది. ఈ చింత దృఢం చేస్తుంది. చూడండి ఎంత ఇది వచ్చేస్తుంది. కాబట్టి చిత్తం, అదే చిత్తమే చింత, చింతనే చిత్తం. భగవత్ చింతన చేస్తే భగవన్ మార్గంలో తీసుకెళ్ళి మనలను దృఢం చేస్తుంది. అది అందుకే ఏం చింతన చేయాలనే దానికి తర్వాత దాంట్లో మూర్ఖస్తుకో. మూర్ఖుడు ఎవరు? ఎస్తు వివేకహీన. వివేకము లేనివాడు మూర్ఖుడు. వివేకం అంటే జ్ఞానం లేదా? జ్ఞానం లేనివాడు ఎవరన్నా చూపించండి.
అదేప్ప, అదే నేను అడుగుతాను. వివేకము ఎవరికైనా లేదా? వివేకం అంటే సాధారణమైన వివేకం ఉంటుంది, భగవంతుడి పైన జ్ఞానము అది ముఖ్యమైనది. ఆ వివేకం లేనివాడు ఆ, నిత్యానిత్య వస్తు వివేకమే వివేకం. సాధన చతుష్టయ సంపద. నిత్యము అనిత్యం. నిత్యమేది, అనిత్యమేది. నిత్య అనిత్య వస్తు వివేకం. చూసారా? ఇప్పుడు మనం చూడండి, మనం దేనికోసం ప్రాకులాడుతున్నాం? నిత్యమైన దానికి ప్రాకులాడుతున్నామా, అనిత్యమైన దానికి ప్రాకులాడుచున్నామా? చూసుకోవాలి. అనిత్యమైన దానికి మనం పోయి ప్రయత్నం చేస్తున్నదంతా అనిత్యమైన దానికే ప్రాకులాడుతున్నాం. అరే, ఇది నాకు నిత్యమును ప్రసాదిస్తుందా, నిత్యమునకు దారి తీస్తుందా? చూడండి ఎట్లా ఉంది. నేను చేసే ప్రతి పని ఏదైనా కూడా కానివ్వండి, ఏ పని చేసినా అది నిత్యమునకు సహకరిస్తే, నిత్య స్థితికి వెళ్ళేటట్లుగా సహకరిస్తే పర్లేదు. మనం చేసే ప్రతి పని అనిత్యమునకు వెళ్ళేదానికి సహకరిస్తే ఏమండి? అనిత్యానికి అంటే మన మనస్సులో కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకోండి, గుర్తొస్తాయి ఏంటో, గుర్తొస్తాయి కదా. నిత్యమైన విషయం గురించి గుర్తొస్తా ఉందా, అనిత్యమైన విషయం గురించి గుర్తొస్తా ఉందా? అంటే మనసులో ఏముండదు, అనిత్యమైన దాని గురించి బాగా పట్టుకొని ఉన్నాము కదా. ఇప్పుడు మనం గుర్తించాల. ఒకటి. రెండవది ఏంటంటే, మనం ఏదైనా చేస్తున్నామని అనుకోండి, చేస్తుంటే ఆ విషయంలో భగవంతుడు ఏం చెప్పాడు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో చెప్పినాడా? అంటే ఏమైనా సరే చేస్తూ ఉంటే, చేసేటప్పుడు ఈ పని నేను చెయ్యదగ్గునా, చెయ్యదగదా, చెయ్యదగ్గును, చెయ్యదగదు ఎట్ట తెలుస్తుంది? శాస్త్రం చెప్తా ఉంది. లేదు. భగవద్గీతలో నాకు ఏం చెప్పినాడు? ఈ పని చేయొచ్చునని చెప్పినాడా, చేయకూడదని చెప్పినాడా? చూసుకోండి, మీరు దేనికైనా సరే చూసుకోండి. నీ మనస్సు చెప్పేది నమ్మద్దు. ఎందుకంటే నీ మనస్సు ఇంతవరకు ఏమన్నాము? కళ్ళు మూసుకుంటే నీకేం గుర్తొస్తుందని చెప్పాను. మీరేం చెప్పారు? పనికిరాని గుర్తొస్తుంది కదా. అప్పుడు ఆ మనస్సు దేనికి వైపు ఓటేస్తుంది? దానివైపు ఓటేస్తుంది. సరేనా? కాబట్టి మనస్సు దానివైపు ఓటేస్తుంది. శాస్త్రం ఏం చెప్తా ఉంది? అప్పుడు పట్టుకో. శాస్త్రము వివేకమును చెప్తుంది. అంటే నిత్యమును గురించి చెప్తుంది. ఆ నిత్యముతో పోల్చాలి. నేను చేస్తూ ఉండేటువంటిది నిత్యమైనటువంటి విషయముతో సంబంధపడుతుంది. ఇప్పుడు నేను చేస్తానది నిత్యమునకు దారితీస్తుందా, లేదా అనిత్యమునకు దారితీస్తుందా? చూసినామని అనుకోండి, అప్పుడేమైపోయింది? నిత్యం అయిపోతున్నానా, అనిత్యం అయిపోతుందా అనేది తెలిసిపోయిందిగా. ఇప్పుడు నా నిర్ణయం, నా దారి నిత్యం వైపు మార్చుకోవాలి. నిత్యం వైపు పోతున్నాం అనుకో, పర్లేదు, దాంట్లో ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. ఒకసారి ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను నేను, మా ఊర్లో విష్ణు సహస్రనామ హోమం చేయాలని సంకల్పించినాం. చెప్పినానా ఇంతకుముందు? సరే, విష్ణు సహస్రనామ హోమం చేయాలని అనుకుంటే ఫస్ట్లో ఏమో చేద్దామని అనుకున్నాం, అంతా కూడా అంగీకరించినారు. దానికి మధ్యలో వేరే వాళ్ళంతా అడ్డంకి వచ్చినారు. లాస్ట్కి ఏమేమి తెలిసినా 3 నెలలు ముందుగానే సంకల్పం చేసుకున్నాం. అందరూ చేద్దామని అనుకుంటే క్రమంగా ఏం చేశారు తెలిసినా, అందరూ
అందరూ ఆపోజిట్గా వచ్చి ఆయన చేసేదంతా తప్పులు చేస్తున్నారు, పద్ధతి అది కాదు ఇట్లా కాదు అని చెప్పి చాలా దానిపైన వ్యతిరేక భావాన్ని కల్పించేశారు. నాకు కూడా మనసుకి ఏమనిపించిందంటే, ఎందుకబ్బా వీళ్ళంతమందికి నేను ఇబ్బంది కలిగించి ఈ హోమం చేయకపోతే ఏమి అనే భావం నాకు వచ్చింది. లాస్ట్కి నాకు అది వచ్చింది, నిలిపేద్దామా చేద్దామా లాస్ట్కి ఫైనల్. ఎందుకంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సరే, అప్పుడు ఆశ్రమంలో ఒక ఆయన స్వామి ఉన్నాడు. స్వామి అంటే ఆయన మలయాళ స్వామి దగ్గర శిష్యుడిగా కాదు, మలయాళ స్వామి వారు ఉన్నప్పుడు ఈయనకి ఏమీ రాదట, ఏమీ రాదు. ఆయన పోయి ఆశ్రమంలో పోయి అటుంటే ఏదో పని చేసుకునేది, పారాయణం చేసేటప్పుడు అటు పోయి కూర్చోవాలన్నమాట. పారాయణం చేసేటప్పుడు అందరూ పారాయణం చేసేటప్పుడు స్వామివారు ఉంటే పారాయణం చేసేటప్పుడు అందరూ వచ్చి కూర్చోవాలి. వాళ్ళు పనిచేసేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కూడా కానీ అందరూ వచ్చి అక్కడ కూర్చోవాలి. పారాయణం ఎంత తిరగకుండా తీర్థప్రసాదాలు స్వీకరించి తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు కలుపుకోవాలి. ఇట్లా ఈయన పిల్లోడుగా ఉన్నప్పుడు పోయినాడు అనమాట అటుకి ఆశ్రమానికి. ఆశ్రమంలో పోయినాడు, ఏమి జరక్క ఏదో పోయినాడు. పోతే ఆశ్రమంలో ఉన్నాడు. ఉంటే అప్పుడు కొన్నాళ్ళు స్వామి ఇతన్ని గమనించినాడట. ఈడు ఏమి స్వామీజీతో మాట్లాడేది లేదు, ఎందుకంటే ఏమో తెలిస్తే కదా మాట్లాడేదానికి. సరేని కొన్నాళ్ళు గమనించిన తర్వాత స్వామి అప్పుడు అట్లా విహారానికి వస్తారట. అక్కడ కొండలంతా ఆ ప్రాంతాలు, ఆడ ఏదో పనులు చేస్తున్నారు. ఈ పిల్లవాడు కనిపించాడట. చూసి ఓం ట్రా అని పిలిచాడట. పోతే అక్కడ పక్కలో దర్భపుల్లు ఉంటే ఒకటి ఎత్తుకొని నోరు తెరు అని నోట్లో ఏదో రాశాడట. రాసి, నాయనా నీకు ఒక మంత్రం చెప్తాను, ఈ మంత్రం చెప్పుకో అని చెప్పారట. ఆ మంత్రం చెప్పిన తర్వాత ఆయన ఆ మంత్రం చెప్పుకుంటూ ఎట్లా ఉన్నాడో ఆయనకే తెలియకుండా అలా ఉండిపోయేవాడట. అలా ఉండిపోతూ ఎక్కడ కూర్చుంటే అక్కడ ధ్యానం చేసుకుంటూ గమ్మున ఉండిపోయాడంట. అట్లా అని చెప్పాడు అతను. మళ్ళీ గడ్డం కూడా విడిచిపెట్టేస్తున్నాడు. అదేదో జరిగిందని అనుకోండి. ఆయన ఏదో కొన్ని సందర్భాలను అనుసరించి ఆశ్రమానికి వచ్చి ఉన్నాడు, ఆశ్రమంలో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన పిలిచాడు నన్ను. అంటే ఆశ్రమానికి పోయినప్పుడు పిలిచి కూర్చోబెట్టుకొని, నాయన ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ నాకు అర్థమైనాయి. నీకు కూడా వీళ్ళందరి మనోభావాలను చూచి నీకు చెయ్యకూడదేమో అనిపించేటట్లుగా అనిపిస్తుంది నీకు, అట్లాంటి వాళ్ళు ఇల్లు. కాబట్టి నువ్వు మంచి సంకల్పం చేసావు, నువ్వు దీన్ని నిలపవద్దు అని అన్నారు. నాకు ఎట్లా అనిపించిందంటే, సాక్షాత్తుగా మలయాళ స్వామి వారే నాకు చెప్తున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే నా మనసులో ఉన్నటువంటి ఆ సంశయం ఉంది చూడు, దానిని అక్కడ పోగొట్టేసినాడు. సరే, ఇంకా నిలిపేది లేదు. అక్కడ నిర్ణయం తీసుకున్నాను నేను. మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను కూర్చొని మా అమ్మను, మా నాన్నను, మా భార్యను కూడా అనుకుంటా కూర్చొని పెట్టుకొని చెప్పిన, నేను విష్ణు సహస్రనామ హోమం చేయడానికి నేను సంకల్పించుకున్నాను. మీరు నాతో సహకరిస్తారా, సహకరించరా? మీరు సహకరించమంటే నన్ను గురించి పట్టించుకోవద్దు, నా రూట్లో నేను పోతా. మా నాయన అన్నాడు, చేయడం మంచిదేనైనా కాదని లేదు, కానీ వీళ్ళందరినీ ఒక దృష్టిలో పెట్టుకో. వీళ్ళందరూ ఎట్లాంటి ముండ్లు వేస్తారు, ఇల్లు కంపలు వేసేటువంటి వాళ్ళు ఇల్లు. దాన్ని ఎలా తీసుకొని ముందరకు పోవాలో చూసుకొని అన్నాడు ఒక మాట. మామూలుగా ఏం చెప్పడు, ఇట్లాంటివి ఏమన్నా కూర్చొని అడిగితే ఇట్లా చెప్తాడు. సరే, మా అమ్మ కూడా చేద్దాం చెయ్యి అని అన్నది. సరే, ఇంకా మా భార్య ఉండి మీరేం చేద్దామంటే అదే సరే. ఎందుకంటే ఎందుకంటే నేను ఇంకేం చేస్తానంటే, నేను ఒకసారి పట్టుకున్న తర్వాత ఎప్పుడు ఎక్కడికి పోతానో, ఎట్లా ఉంటానో, ఏ టయానికి వస్తానో నేను చెప్పలేను మళ్ళా. అందుకని ముందుగానే వీళ్ళకి చెప్పా, వీళ్ళు నన్ను ఇబ్బంది పెడితే ఇది కుదరదు. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగలరు. ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పాను, కరెక్ట్గా చెప్పేశాను. నేను విష్ణు సహస్రనామం చేయాలనేటువంటిది దృఢమయ్యింది. మళ్ళీ ఆ రోజు నుంచి అండి డ్యూటీలోనూ అదే,
మిగతా సమయంలోనూ అదే, ఏ విషయం ఏ టైంలోనైనా సరే అదే, దానిపైనే చెప్పడం జరిగింది. మళ్ళా అందరూ కూడా చాలా బాగానే సహకరించారు. సాధ్యమైనంత వరకు బాగానే అందరి సహకారం చేత నిర్విఘ్నంగానే జరిగింది. అయితే వీళ్ళు చెప్పినారు చూడండి, కొంతమంది వాళ్ళందరూ కూడా కొద్దిగా సిగ్గుపడినారు. వాళ్ళే వచ్చారు లాస్ట్కి, వాళ్ళే వచ్చి మళ్ళీ దాంట్లో పాల్గొన్నారు కూడా. సరే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిత్యమేది అనిత్యమేది అనేటువంటిది మనకు ఇలా సందిగ్ధావస్థ వచ్చినప్పుడు నిజంగా మనం కన్నా ప్రయత్నం చేయాలని అనుకొని, అప్పుడు కూడా భగవంతున్నే కన్నా మనం కన్నా ఆశ్రయిస్తే నిత్యమైన మార్గం వైపు భగవంతుడు వెళ్ళేటట్లుగా మన మనస్సుకు దృఢత్వమును కలిగిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి నిత్యము అనిత్యము ఆ వివేకం కావాలి మనకి. అలా కలిగి ప్రవర్తిస్తే వాడు సజ్జనుడే. అలా కలగకుండా నేను ఇంతసేపు మీరు చెప్తారే మనస్సు చెప్తుందని, ఆ మనస్సు చెప్పినట్లుగా ప్రవర్తిస్తే వాడు మూర్ఖుడు. మనం మూర్ఖులుగా ఉండాలన్నా సజ్జనులుగా ఉండాలన్నా అనేటువంటిది మనమే ఇప్పుడు నిర్ణయం చేయాలి. అందుకనే మనం ఏం చేయాలా? అందుకని గాంధీ మహాత్ముడు కూడా ఎప్పుడు గాంధీ మహాత్ముల దగ్గర భగవద్గీత ఉండేది. ఏమన్నా సందేహం కలిగితే, ఏమైనా ఇబ్బంది కలిగితే వెంటనే తెరిచి చూసాడు. వెంటనే ఆ పేపర్లు ఎక్కడ తెరిస్తే అక్కడే వారికి దాన్ని అక్కడి నుంచి చదివితే చిరునవ్వు వచ్చేసేదట మనం. అంటే భగవంతుడు ఆయనకు మార్గాన్ని చూపించేవాడు. ఆ మార్గంతో ఒక చిన్న చిరునవ్వు. అంటే నేను ఏమేమో అయిపోతా ఉంది, ఎట్లెట్లా అయిపోతుంది అని అనుకుంటా ఉంటేనే భగవంతుడు చూపించి, ఓహో ఇదా, నేను ఇట్లా ఉండాలి అనేటువంటిది కలిగి వెంటనే చిరునవ్వు వచ్చేసి చూడండి ఎంత ఇది. కాబట్టి మనం భగవద్గీతను ఆశ్రయించాలి. నా జోబిలో భగవద్గీత ఎప్పుడు ఉంటుంది. మీ జోబిల్లో ఉంటుందా? ఎందుకు పెట్టుకోలేదు? పెట్టుకోవాలి. అదేవిధంగా నేను చేయాలి. భగవద్గీత నేను చూడండి ఎట్లా ఉంటుందో. నా దగ్గర నేను షర్ట్ ఉంది అంటే, జేబీ ఉందంటే ఖచ్చితంగా భగవద్గీత ఉంటుంది. ఖచ్చితంగా భగవద్గీత ఉండి తీరాలి. అమీర్ స్వామీజీ ఉండేవారు. అమీర్ స్వామీజీ వారి దగ్గర వారికి ఒక జోబీ, ఆ జోబీలో భగవద్గీత, ఇప్పుడు మన దగ్గర ఉంది చూడండి ఇట్లాంటిది భగవద్గీత, ఇట్లాంటి భగవద్గీత వారి జోబీలో ఎప్పుడు ఉండేది. ఇంతది ఉండేది ఎప్పుడు భగవద్గీతలో. ఆ భగవద్గీత లాస్ట్లో వారు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ భగవద్గీత నేను తీసుకున్నా. నాకు ఇచ్చారు, వాళ్ళే తీసి ఇచ్చారు. అవును, ఆశీర్వాదమే. నా దగ్గర ఉంది. వారి యొక్క వారి జేబులో ఉన్నటువంటిది అదే నాకు వచ్చింది. ఇవి ఎందుకంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఏంటంటే మనకేదన్నా సందేహం కలిగితే భగవద్గీత తీసి చూస్తే వెంటనే మనకు ఇది కలుగుతుంది. అట్లా పెట్టుకోవాలంటే ఏమవుతుంది? మనం క్రమంగా ఆడిపోతున్నాం. భగవద్గీత దగ్గరికి పోవాలా. నేను ఎట్లా పోతున్నాను చూడండి ఎట్లా ఉంటుందో. మారాలిగా, చిన్న చిన్నగా ప్రతి స్టెప్పు మార్పు రావాలా. అలా మార్పు వచ్చి పోతే మనం వివేకంలో మార్గం వైపు పోతున్నట్లు. సరేనా? అది తర్వాత కార్యమయకా అంటే కార్యమయకా చేయదగిన కార్యం, చేయవలసిన పని. ఏం పని చేయాలి? ఏంటంటే జీవితంలో పనులు చేస్తున్నాగా, ఏంటేంటో పనులు. ఏం పనులయ్యా చేయాల్సింది? యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర
లోకోయం కర్మబంధన. లోకోయం, లోక విషయాలను చేస్తే ఏమవుతాం? కర్మబంధన, బంధించబడుతాం. ఏమంటే మనం బంధించబడాలన్నా విడుదల పొందాలన్నా? బంధించే పనులు చేసుకుంటున్నామా, విడుదల పడే పనులు చేసుకుంటున్నామా? ఉండొచ్చండి, సమస్యలు ఉంటాయి. ఏదైనా మనం ఒకటి చెప్తే సమస్యలు ఉంటాయి. దాన్ని నువ్వే లెక్కేసుకొని ఏం చేయాలంటే, నేను ఒకటి చెప్తున్నా, మీకు అనుభవం చాలా ఉంది. ఏమండి, కనీసం అంటే 60-70 ఏండ్లు ఉందిగా. ఈ 60 ఏండ్లుగా మనం ఒక అనుభవాన్ని పొందున్నాగా. ఏ పనిలో ఎట్లా చేస్తే కొద్దిగా సఫలీకృతం అవుతుంది అనేది ఒక అనుభవం ఉందిగా. ఇప్పుడు కూడా ఈ మన బుద్ధితో ఉపయోగించి చిన్నగా దీంట్లో నుంచి బయటపడడం ఎట్లా? వెంటనే బయటపడమని చెప్పట్లేదు. వెంటనే బయటపడితే ఏమవుతుందంటే కాళ్ళు ఇరిగిపోతాయి. అందుకే కూర్చొని పడుకోవాలన్నా లేదా నేరుగా పడుకోవాలన్నా? కూర్చొని పడుకోవాలి కదా. కూర్చొని పడుకో, ఆలోచన చెయ్యి. నేను దీంట్లో నుంచి చిన్నగా బయట రావడం ఎట్లా? ఎందుకంటే తగులుకొని ఉన్నాం. తగులుకుంటే దాంట్లో నుంచి బయట వచ్చేసినామంటే వెంటనే కుదరదు. ఎట్లా రావాలా? ఏ విధంగా రావాలా? చిన్నగా దాంట్లో నుంచి నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ నిన్ను రక్షించరు. ఎవడు రక్షించడు, ఒక్క పరమాత్మ తప్ప. అంతేనా? అది నిజమే కదా. అటువంటప్పుడు నేను వీళ్ళతో దగ్గర ఉండాలన్నా, చిన్నగా పరమాత్మ దగ్గరికి చేరాలన్నా? అర్థమవుతుందా? పరమాత్మ దగ్గరికి చేరాలన్నా, వీళ్ళ దగ్గర చేరుకోవాలన్నా? వీళ్ళు రక్షిస్తారా? వీళ్ళు నన్ను బయట పడేయగలరా? చూసుకోండి. ఆ ప్రయత్నములోనే నేను కూడా కొద్దిగా ముందుకు వెళుతున్నాను కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నా అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలి? చిన్నగా దాన్ని ఒకటేసారి పోకూడదు. చిన్నగా అయితే చేసే ప్రతి ఆలోచన బయటపడేదానికి నేను చేస్తున్నానా లేదా? చేసుకో. అట్లా చేసుకుని ప్రయత్నం చేసి మనం ముందుకు వస్తే అది సరిపోతుంది. దానికి ఏమంటున్నాడు? చేయదగినది ఇది శివ విష్ణు భక్తి అంటే మీరేమనుకోవద్దండి. పూజ చేసినంత మాత్రాన మీరు శివ విష్ణు భక్తిలో ఉన్నట్లు కాదు. మనసులో ఉండడం కాదు. నువ్వు ప్రపంచ విషయాల నుంచి బయటపడుతున్నావా? సంసార విషయాల నుంచి బయటపడుతున్నావా? అప్పుడు భగవంతుని దగ్గరికి చేరుతున్నావా అనేది వస్తుంది అక్కడ. అంతేగాని కేవలం పూజ చేసినంత మాత్రాన నీకు భక్తి ఉన్నట్లు కాదు. అర్థమైంది ఇది? చాలు. నెక్స్ట్ ఇంకోటి ఉంది, కిం జీవనం దోష వివర్జితం యతని. అది మళ్ళీ రేపు చెప్పుకుందాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय
अमृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय। बोलो गीता माता की जय। बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ओम तत्सत्। ओम श्री हरि ओम। हरिः ओम हरिः ओम।